వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన ఇది మంచి చాలా మంచి బాగుంది. మన నిర్దేశం పత్రిక రాసినటువంటి న్యూస్. నా భూతే నా భూతే నా భవిష్యత్తు. రాష్ట్ర రాజకీయాల్లో బూతు పురాణం. ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే ప్రజలంత క్రేజ్, పోటీపడి మరీ అంతకు మించి అన్నట్లు బూతులు మాట్లాడుతున్నటువంటి నేతలు మనకు రాజకీయ నాయకులలో నంబర్ 1గా రేవంత్ రెడ్డి, నంబర్ 2గా కేటీఆర్, నంబర్ 3గా హరీష్ రావు, నంబర్ 4గా కేసీఆర్. అదేవిధంగా ఇంకా కొంతమంది అడపాదడప బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. ఇక మా అన్న అడపాదడప కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మన సంజయ్ అన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బూతులు ఎంత అద్భుతంగా మాట్లాడితే అంత రాజకీయం చేసినట్లు భావిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో 2 రకాల బూతులు ఉంటాయి. ఒకటి ఓటు వేసే పోలింగ్ బూతు, రెండోది విపక్ష నేతలకు దూషించే బూత్. ప్రతి బూత్కి నాయకుడు ఉన్నట్టే, ప్రతి పార్టీకి బూత్ నాయకుడు ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే చెప్పడం కష్టం. ఈ 2 బూతులు నాయకులకు 2 కళ్ళ లాంటివి. అందుకే వీటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వాహ్, బాగుంది, నిజంగా బాగుంది. బూతు పురాణంతో రాజకీయాన్ని నడుపుతున్నారు. మరి ఈ బూతు పురాణం ఎటువైపు దారితీస్తుందో వేచి చూద్దామా, నిలదిద్దామా, వాళ్ళను తరిమి కొడదామా, కట్టడి చేద్దామా? నిజంగా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత నిజంగా ప్రజల మీద ఉన్నది. ఈ బూతు పురాణానికి